షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవతి దేవుడు తన ఉచితమైన కృపచేత మనలందరినీ ఆయన సజీవ సంఖ్యలో ఉంచి మరొక రోజును చూసే కృపనిచ్చేందుకే దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. లూకాసు సువార్త 21:28 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఇవి ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి మీ విడుదల సమీపించుచున్నది అని చెప్పాను. ఇవి ఆరంభించినప్పుడు అయితే ఏం జరిగింది అని ఆలోచన చేస్తే గనక అక్కడ ఒక పై వచనాన్ని మనం చదువుకుంటే గనక అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మాట వ్రాయబడి ఉన్నదనే విషయం మనకి అర్థమవుతుంది. 20 వచనం చదువుతున్నాను. లూకాసు సువార్త 21:20 వచనం: యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునడి. అప్పుడు యోధులు ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండేవారు వెలుపలికి పోవను, పల్లెటూళ్ళు ఉండేవారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ ప్రతిదండన దినములలో మనం ఎలా ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇవి ఆరంభించినప్పుడు ఆ ప్రతిదండన దినములు ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకునండి, మీ విడుదల సమీపించుచున్నదని చెప్తున్నాడు. మనకి ఒక ధైర్య వచనము. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, అలా జరిగితే కనుక మనం ఏం చేయాలి అనేది ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ తెలియజేయడం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా కూడా మనం దేవుని దూషించకూడదు. మనము పై వచనంలో చెప్పినట్లుగా మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకుండి మీ విడుదల సమీపించిన ధైర్యం అనేది చాలా ముఖ్యం. ఒక్కసారి దేవుని నమ్ముకుంటే కనుక ఆయన యొక్క మహిమ మనకు తెలుసు, ఆయన యొక్క ఘనత తెలుసు, ఆయన ప్రభావం తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన ఈ సృష్టి అంతా కూడా మనకు తెలుసు. అందుచేత కేవలము విశ్వాసము ద్వారా నిరీక్షణ కలిగి నాయన ఏమి జరిగినా సరే అంతా నీ చిత్తమే అని చెప్పి ఆయన చిత్తానికి వదిలిపెట్టి మనము చేయవలసింది ఏంటి తెలుసా? ఆయన కృపాసనం వద్ద కూర్చొని ధైర్యముగా ప్రార్థన చేసుకుంటమే. ఇగో చూడండి, మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకోండి. ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుడు జీవము గల దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆ ధైర్యాన్ని వదిలిపెట్టకుండా మన తలలెత్తుకొని సాతానుగడ రా, ఏం చేస్తావో చేసుకో, నేను కలిగి ఉన్న దేవుడు ఆయనే చూసుకుంటాడని చెప్పి మనమంతా మన భారం అంతా కూడా ఆయన బయటేస్తే గనక దేవత దేవుడు ఖచ్చితంగా మనకి ఆ యొక్క శోధన వేదన నుండి విడుదల కలిగిస్తాడు. అక్కడెక్కడ మాట చూస్తే కనుక దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనకి విమోచన వచ్చే వరకు కూడా ఆ ముద్ర ఉంటుంది. మధ్యలో వచ్చే ఈ చిన్న ఆటుపోట్లకి, ఈ లోటుకి, ఈ శోధనలకి, వేదనలకి మనము ఏం చేయకూడదంటే దేవుని దూషించకూడదు. దేవుని మీద కేవలము విశ్వాసం కలిగి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటే గనక అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మనందరం కూడా ఆయనకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ఆయన స్వకీయ జనముగా, ఆయన స్వాస్థ్యముగా మనము ఉన్నాము. కాబట్టి ఆయనకి వెలుగు, ఆయనకి మహిమ కలిగేలాగానే, ఆయనకు ఘనత కలిగేలాగానే మనం అందరం కూడా ఆ ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథం 60:1 అంటాడు కదా: నీకు వెలుగు వచ్చినది లేము, తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మహిమ మన మీద ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా. అయితే మనం వేసే ఈ చిల్లర వేషాలకి, ఈ యొక్క అల్లరి పనులకి దేవుడు ఒకసారి పరీక్ష పెడుతూ ఉంటాడనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అలా గుర్తుంచుకుంటే కనుక ఆ శోధన వచ్చినప్పుడు మనల్ని మనము ఆత్మ విమర్శ చేసుకునే అవకాశం కలుగుతుంది. మనల్ని మనము విమర్శించుకుంటే కనుక, మనము క్వశ్చన్ చేసుకుంటే కనుక ఎలాగుంది లైఫ్, శోధన ఎందుకు వచ్చింది, ఏం చేస్తున్నావు, ఏం జరిగింది, ఏం చేశాను అసలు అని ఆలోచించుకుంటే మనం ఏం చేసామో ఖచ్చితంగా మనకి జవాబు దొరుకుతుంది. దానికి ప్రతిఫలంగా మనము ఏమి తీసుకోవాలో, ఏ చక్కని ఆలోచన తీసుకోవాలో, ఇంకా దేవుని ఎలా స్తుతించాలనే మంచి విషయాలన్నీ కూడా మనమే తెలుసుకోగలుగుతాం. ఎప్పుడంటే మనల్ని మనము ఆత్మ విమర్శ చేసుకుంటే, పాపం నుండి
విడుదల పొందగలుగుతాం. దేవునికి అతి సమీపంగా మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మాటలోని యొక్క అర్థం మనం గ్రహించి ముద్రింపబడిన వారముగా, ఆయన సందులో ముద్రింపబడిన వారముగా, ఆయన రక్తం చేత ఆయన వెలకట్టి కొనబడిన వారముగా, ఆయన నామానికి విలువలిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన స్తుతిస్తూ కూడా ఈ యొక్క ప్రతిదండన దినములో కలిగే శోధనలకు వేదనలకు మనమేం భయపడకుండా మన తలలు ఎత్తుకుని ధైర్యం వహించి ఆయన సందులో ధైర్యంతో జీవిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన మేలు పొందుకుందాం. ఈ మాట ద్వారా దేవాతి దేవుడు మన ఆత్మను బలపరిచి స్థిరపరచునిగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. తండ్రి, ఈ యొక్క ఉదయకాల శ్రమలో నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచారు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు ప్రభువా. అవును తండ్రి, ఆయన అనేకమైన సమయాల్లో మనకు వస్తున్న ఈ శోధనలకు తండ్రి ప్రభువా భయపడవద్దని తలలెత్తుకుని ధైర్యం వహించి నాయన నీ మీద ఆధారపడాలని, నిన్ను కలిగినందుకు మేము గర్వపడాలని నాయన మాతో మాట్లాడేందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరైతే నాయన భయముతో పెరిగితనంతో నాయన భయపడుతూ బ్రతుకుతున్నారు వారందరికీ నీ ధైర్యం దయచేయమని తండ్రి. నాయన నీ రక్షణలో బలము దయచేయమని తండ్రి ప్రభువా. వారు పడుతున్న శోధన వేదన విడుదల కలిగించి నెమ్మది దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.